జయపాలన్న గారికి పాఠశాల మెగా టీచర్ మీటింగ్ తరఫున వారి తరఫున స్వాగతం. జయపాల గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నేను ఈ పాఠశాలకు వచ్చి దాదాపు ఒక 4 years అయింది. నేను మెమోరీ ఆఫ్ మై అండ్ రోషం ఇది ముందు పెట్టినాం కదా, ఇది రోషం అంటారు. ఈ గ్యాస్ గురించి చెప్పడానికి కానీ ఇంకా మీటింగ్ జరిగినప్పుడు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆయన పేరు బడికి సప్లై ఆన్సర్ సార్ వృద్ధులు గౌరవనీయులు మన పెద్దలు వాళ్ళ మా పేరు బడికి ఇస్తున్నాడు. జయరాములు గారు అధికారి వచ్చి ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చూడు జిల్లా పడుతుంది, జిల్లా చూసి As you can see, the beautiful inauguration of the Rosam, which is presented by me and presented in the memory of my beloved parents. Area, come on. ఇప్పుడు నాకు మిగతాలైతే మన గవర్నమెంట్ వారు అమెరికాలో ఉన్నారు. ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇన్విటేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ. మీకు దీన్ని ఆవిష్కరించినటువంటి గ్రామసభ్యులు ఆర్చకర్తలి గారికి, సర్పంచ్ శ్రీనివాసరావు గారికి, ఎస్ఎంసీ చైర్మన్ జయరాము గారికి, హరి గారికి, జయరాము గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి చాలా ప్రత్యేక మన పాఠశాల తరఫున మనకు సరే మేడం ఇచ్చారండి. మేడం తర్వాత మేడం లేదు, అత్యవసరమైన మీటింగ్ ఉంది కాబట్టి మేడం జరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రబాబు మేడం గారు డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. I request all the children to be calm and quiet. Remaining faculty, kindly maintain the discipline. I request all the other faculty members, teachers to move here and there and maintain the discipline. పిల్లలు కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మనకి ఈరోజు ఒక పండుగలాగా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా శుభారంభంలో మనం ఏ ప్రోగ్రాం చేసినా ఈ యొక్క పండుగలాగా జరుపుకునేటటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మరొక్కసారి మన పాఠశాల విద్యార్థుల తరఫున, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇప్పుడు మొట్టమొదటిగా ఒక ప్రేయర్ సాంగ్తో మనము సభను మొదలుపెట్టేద్దాం. ప్రేయర్ టీం రెడీ ఉండాలా. మనీషా టీం రావాలా. అమ్మాయి మనీషా మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కన చూపులో కరుణ, చిరునవ్వులో సిరు దొరలించు మా తల్లి. గలగల గోదావరి కదలిపోతుంటే, విరవిరా కృష్ణమ్మ కరులెడుతుంటే,
కీర్తి కృష్ణరాయ కీర్తి మా చెవులో రింగుమని మారు మోగేదాకా నీ ఆటలే ఆడతాం నీ పాటలే పాడతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. I request all the guests, parents, everybody to take their places. పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న 6-7 పిల్లల దగ్గర నుంచి శబ్దం వస్తుంది. 6-7 పిల్లలు దయచేసి నిశ్శబ్దంగా ఉండాలా. పూజ్యులు గౌరవనీయులు మన స్కూలుకు ఎప్పుడు సహాయం చేస్తుంటారు. ఫిలాంథ్రపీ ఎల్డర్లీ పర్సన్ రిక్వెస్ట్ రాజశేఖర్ గని గారు టు గివ్ ఫ్రీ వర్క్ అండ్ సపోర్ట్. రిక్వెస్ట్ రాజశేఖర్ గని గారు వచ్చి మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంస్థ గారికి మరియు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భం నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు గ్రామ పెద్దలకు అధికారులకు అనధికారులందరికీ మరియు విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమానికి ఈరోజు మన పిల్లలతో సహా ఈరోజు స్కూల్కి ఇచ్చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం వారు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి మంచి అభ్యాసాన్ని మన విద్యను ఇప్పటి కాలానుగుణంగా ఏ విధంగా అయితే విద్యను అభ్యసిస్తే వాళ్ళు జీవిత కాలంలో ఏ విధంగా జీవిస్తారో వాళ్ళు ఇప్పుడు ఇంతకు ఏ చదివేటప్పుడు విద్యా అభ్యాసం వేరు, ఇప్పుడు విద్యాభ్యాసం లేదు. ఫొటోస్ కూడా కొడుతున్నా సార్. నేను కూడా మాట్లాడేటప్పుడు తీసిన పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగించే జీవనాధారంగా ఉండాలని ఆలోచిస్తూ ఎన్నో మార్పులు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తల్లిదండ్రులు మనము మన పిల్లలను క్రమశిక్షణ నేర్పండి. పిల్లలు ఫస్ట్ కావాల్సింది క్రమశిక్షణ లేనప్పుడే పిల్లలు చెడుదారులు బట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడే వారిని మంచి మార్గంలో నడిపిస్తే మంచి అలవాట్లతో స్కూళ్ళతో వచ్చి మంచి విద్యను అభ్యసిస్తారు. పిల్లలు నడవడికను బట్టి వాళ్ళ యొక్క విద్య కూడా వాళ్ళకి అబ్బుతుంది. పిల్లలు కాక ఉపాధ్యాయులు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లల యొక్క రెస్పాన్సిబుల్ క్లాస్ రూమ్లో టీచర్ విద్యను చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు పిల్లలు దాన్ని గమనించి ప్రతి క్వశ్చన్ వేయాలి. అంటే ఏదో మీకు అర్థం కానప్పుడు టీచర్ని అడగాలి. అడిగితే అర్థం ఎప్పుడైతే విద్యార్థి టీచర్ని అడుగుతాడో ఆ ఉపాధ్యాయుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను చెప్పే బదులలో అబ్బాయికి ఇంకా అర్థం కాలేదు కాబట్టి లేచి అడిగినాడు కాబట్టి మనం కూడా సరైన సమాధానం మళ్ళీ అక్కడ చెప్పాలి. అటువంటి మార్పులు రావాలి పిల్లలకు కూడా. టీచర్లను అడిగేటువంటి మార్పులు రావాలి. కాబట్టి పిల్లలైనట్టు మీరు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు క్రమశిక్షణ నేర్చుకోండి. ఫస్ట్ క్రమశిక్షణ అంటే అల్లరికి విద్య కూడా క్రమశిక్షణ కూడా వచ్చేస్తుంది. ఈ రోజు మనం ప్రభుత్వం వారు ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎవరి కొరకు చేస్తున్నాం? మన పిల్లలకు మన కొరకే చేస్తున్నాం. కాబట్టి అటు ప్రభుత్వం అంత ఆ విధంగా చూస్తున్న పేర్లు ఎన్నో చెడు అలవాట్లు గంజాయి అంట, ఆ తర్వాత మత్తు పదార్థాలకు చాక్లెట్లు అవన్నీ తయారైపోయి స్కూల్ ఆవరణలో పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి వాటికి అన్నిటికీ మన పిల్లలు చదివినట్టు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మన పిల్లలు మనం చెప్పుకొని మంచి అలవాటు మంచిగా చదువుకుంటారా అని చెప్పి పిల్లలు క్రమశిక్షణతో స్కూల్కి పంపించి వాళ్ళ మంచి మార్గంలో చేస్తూ పిల్లలు టీచర్లకు కూడా గౌరవం. మనం పిల్లలు మంచిగా చదువుతూ వాళ్ళు కూడా మంచిగా చెప్పాలని చెప్తారు. వాళ్ళు కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మనమే చెడుబాటు పడ్డప్పుడు టీచర్లు చెప్పమంటే ఇద్దరు చెప్పేవాళ్ళు చెప్తారు. చెప్పినా చెప్పకపోయినా మాకు జీతాలు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మన పిల్లలు మనకు ఎప్పుడైతే సరైన క్రమంలో ఉండి టీచర్లను అడిగే స్థాయికి రావాలి. సార్ నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎప్పుడైతే టీచర్లు అడుగుతాడో ఆ విద్యావంతుడు ఆ యొక్క విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి
విద్యను అభ్యసించడానికి ముందుకు వస్తారు. కాబట్టి అది తెలుసుకోండి, ఒక చదవడం వస్తున్నాం అనేది కాదు. ఇంకోటి కాన్వర్సేషన్ అనేది అంటే ఒక పిల్లలు కూర్చొని గ్రూప్గా కూర్చొని కూడా స్టడీ టీచర్ చెప్పేటువంటి యొక్క పాఠాలను ఒక 5 మంది గ్రూప్గా కూర్చొని చర్చించుకుంటే కూడా అది కూడా తొందరగా మైండ్కి వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని పుస్తకం చదివేదానికంటే గ్రూపులో కూర్చుకొని చర్చించుకుంటే ఆ చర్చించిన విధానం తొందరగా మైండ్కి అవుతుంది. కాబట్టి కొన్ని అలవాట్లు కూడా మనం కూడా మార్చుకోవాలి. ఇటువంటి ఒక చెప్తే కాదు, కూర్చోవాలా, ఒక 5 మంది కూర్చోవాలా గ్రూపుగా, ఆ రోజు తినే క్లాసెస్ కానీ ఏమైనా అన్ని సబ్జెక్ట్ మీద ఒకరికొకరు ఒక 5 మంది పోతే 5 రకాల ఆలోచనలు వస్తాయి. ఒకడు ఇంకో ఏదో చెప్తాడు, ఇంకోటి నా దాంట్లో ఏది బాగుంటుంది అని గ్రహించి ఆ విధంగా ముందు మనం కూడా పద్ధతులు మార్చుకోవాలి. ఇతరులు అభ్యసించే మార్గాలు అన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఒక విద్య తప్ప జీవనాధారానికి ఏదోది ఏమీ లేదు. మన తల్లిదండ్రులు చూస్తున్నాం, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగుతారు. అటువంటి జీవనం చేసేటప్పుడు మనం కూడా అదే బాధ్యతలు నడవాలంటే కుదరదు. మన పిల్లలు తల్లిదండ్రులు కోరుకుంటాం, మనం అంటే వ్యవసాయం చేస్తున్నాం, మన పిల్లలు మంచి చదువుతేలా చేయాలన్నాం. కాబట్టి అటువంటి బాధ్యత మన తల్లిదండ్రులు మన జీవితం మనకు సక్రమైన బాధ్యతలు నచ్చి మన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకొని మంచి భవిష్యత్తు మంచి జీవితాన్ని నేర్చుకోవాలని కోర్టు ప్రదర్శిస్తుంది. థ్యాంక్స్ అలా ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఇక్కడ సారు మనకు మంచి సజెషన్స్ ఇస్తున్నారు, ఎట్లా చెప్పాలి, ఏముండాలి అనేటటువంటిది. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అప్పుడు మేము కూడా అలర్ట్ అయిపోతాం. కానీ మనకు ఆ ధ్యాసనే ఉండదు, ఎప్పుడు ఆ ధ్యాస ఉండదు. మీరు క్వశ్చన్ చూసే స్టేజ్కి రావాలి అని సారు గారు చెప్తున్నారు. సర్పంచ్ శ్రీనివాసులు అన్నగారు మాట్లాడడానికి ముందు ఇప్పుడు మీరు ఈరోజు వచ్చినారు, చూస్తున్నారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము, మీ పిల్లల కెపాసిటీ ఏమి అనేది నిజంగా మీకు తెలియదు. మీ పిల్లలు నిజంగా ఏం చేస్తున్నారు, ఏం కదా అనేది మీరు పెద్దగా పట్టించారు. ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు ఉన్న గ్రేటర్ డిఫరెన్స్ ఏమిరా అంటే అది అక్కడ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక 1/2 మార్కు తక్కువ వచ్చినా వచ్చి టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వడం అటువంటిది జరుగుతుంటారు. మేము అదే పనిగా పిలుస్తూ తప్ప మీరు రారు. కాబట్టి మా విన్నపం ఏమంటే మీరు దయచేసి ఇప్పటి నుంచి మీకు వీలు దొరికినప్పుడు అంతా స్కూల్కు రండి, మీ పిల్లల గురించి చూడండి, అడగండి. మీ పిల్లలు డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఎక్కడ వీక్గా ఉన్నాడు, సారలతో నిపుణులతో డిస్కస్ చేయండి. దాంతో మీ పిల్లలకు ఒక విధమైనటువంటి అటెన్షన్ వస్తుంది చదువు పట్ల. మా తల్లిదండ్రులు శ్రద్ధలు చూపించుకుంటున్నారు, ఇంకా చదవాల్సింది అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామో మీ పిల్లలు ఎంత స్థాయికి ఉన్నారో మీకు తెలియదు. కాబట్టి దాన్ని తెలియపరిచేటటువంటి ఒక కార్యక్రమమే ఇప్పుడు మా స్కూల్లో ఉన్న పిల్లలు దీని యొక్క ఈరోజు ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. ఈ కల్పన కల్పన to come over the Kalpana. First of all, welcome to Mega Parents Meeting. To other dignitaries of the dais, we love madams and staff and my dear friends. It gives immense pleasure to share my views on today's function is Talaki Vandana. In fact, it's a red letter day in my school life. We love this school. Here, our teachers strive hard for our harmonious development. Government also encouraging has in every walk of to make as future citizen of India. Perhaps it's me who is receiving education in secondary generation. In my family, my elder brother studying in this school and excelled life. Now it's my turn in this presenting school. I assure to you, my teachers and parents, that surely we will get to the school. Thank you this opportunity. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులనే చూసినారు. మీ అమ్మాయి అంటే మీ లెక్క ఎవరో పేరెంట్ వాళ్ళ అమ్మాయి చూడండి ఎంత బాగా చెప్పింది. మేమేం చేయలేదు, మేము ఊరికే జస్ట్ గైడ్ చేస్తామంటే. ఇటువంటి ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీరు ఇంగ్లీష్ ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత బాగా ఇంతమంది ఇంతవరకు
ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడింది అమ్మాయి అంటే ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు కొన్ని వేలు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం అంతా ఫ్రీ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా ఎక్సలెంట్ టీచర్లు. దానికి చెప్పాల్సిన నిదర్శనంగానే ఆ అమ్మాయితో మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు అర్థమయ్యేది అనుకుంటా మీకు మీ పిల్లల కెపాసిటీ ఏమి, మేము ఎంత కష్టపడుతున్నామో ఏమి నేర్పిస్తున్నాము అనేది ఏమన్నా అర్థమైంది కదా. కాబట్టి మీరు కొంచెం మాతో సహకరిస్తే ఇంకా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేస్తాము. మీ పిల్లల్లో కూడా ఆ కెపాసిటీ ఉంది. ఒకటి మీరు మాకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు మేము మాట్లాడిస్తామని చెప్తూ ఇప్పుడు మన సర్పంచ్ శ్రీనివాసులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికని అలంకరించినటువంటి మన లక్ష్మణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, అలాగే మన పిల్లలకు రోజు అన్నం ఉండే ఇబ్బందికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్స్ డే అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పిల్లలను ఒక చోట అంటే స్కూల్ దగ్గర సమావేశం జరిపి అక్కడ పిల్లల ఎలా విధంగా మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా ఉందనే దానికి చర్చించవు. స్కూల్ దగ్గర తల్లిదండ్రులకు, వాళ్ళకు కొంత పెద్దలకు, ఊళ్ళో ఉన్న గ్రామ అది అందరికీ ఒక సమావేశంగా ఏర్పాటు చేసి ఏ విధంగా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, ముందుకు ఏ విధంగా మళ్ళీ తీసుకోపోవాలి అనే దానికే మెగా పేరెంట్స్ డే పెట్టారు. కావున ముఖ్యంగా గురించి అంటే వేరే ఊరు నుంచి కూడా వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించిన తల్లిదండ్రులు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఊరు వేరే ఇక్కడ నుంచి 4 నుంచి మా పిల్లలు ఇక్కడ వస్తుంటారు. ఎందుకంటే స్కూలు మంచి పేరు వచ్చిన స్కూల్ కాబట్టి ఖచ్చితంగా బాగా చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఇక్కడ ఉన్న మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నామంటే ప్రతి పిల్లవాడి అంటే పుట్టిన పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు సెల్లు అలవాటు ఫస్ట్ చేస్తున్నారు. పిల్లవాడు ఇంతకుముందు ఏడిస్తే ఉయ్యాలేసి దూరపాట వాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఉయ్యాలు వేసి సెల్లులు వేస్తున్నారు. పక్కన ఏడుస్తున్నారంటే సెల్లే. అది మంచి అలవాటు కాదు. ఖచ్చితంగా పిల్లలు చదువుకు ఉండాలంటే పిల్లలకి సెల్లు దూరంగా పెట్టడం మంచిది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉంది, మనం డబ్బులు పెట్టి వేలు ఖర్చు పెట్టి స్కూల్లో పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు హోంవర్క్ రాకపోతే రేపు ఏమైనా తొలపాటమో లేదా ఇంకోటో బెదిరించి పిల్లలు మాకు వద్దు, మీరు మా పిల్లలు మా స్కూల్లో చదువుతుంటే తల్లిదండ్రులు ఫస్ట్ వచ్చినప్పుడే ఫస్ట్ హోంవర్క్ చేయరాంటారు. అలాగనే గవర్నమెంట్ స్కూల్లో కూడా మన ఇంటికి వస్తేనే పిల్లలు ఏ వర్క్ ఉన్నారు వర్క్ టీచర్లు ఆ వర్క్ కంప్లీట్గా చేసి ఒక 1 అవర్ 2 అవర్ పిల్లలు కేటాయించి వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు టీచర్లు ఎంతవరకు ఉంటారు, 4 గంటల వరకు మా కవులు మాత్రం టీచర్లు ఉంటారు. వాళ్ళ మొత్తం నైట్ మన చేతులు మన కాడే ఉంటారు కదా, పక్కడే ఉంటారు. కాబట్టి మనం కూడా 100% బాధ్యతగా చదువు టీచర్ల మీదనే వాళ్ళ బాధ్యతను గొప్పకుండా తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉందనేది ఖచ్చితంగా మనం పిల్లల బాధ్యత మనం తీసుకోవాలి. వస్తేనే ఖచ్చితంగా వాళ్ళు ఏం వర్క్ ఇచ్చారు, ఏ వర్క్ ఏం చదువుకున్నారు, ఏది ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నారు, కంటెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి సెల్లులు అలవాటు చేయకుండా ఖచ్చితంగా మనం ఏ హోంవర్క్ మాత్రం ప్రతిరోజు చదువుతున్నారో లేదా అన్నట్టు, చేస్తున్నారో లేదన్నట్టు కూడా చూసి పంపించే బాధ్యత మన తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత టీచర్స్ కూడా పిల్లలకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగి నేర్పించవలసిందిగా ఉపాధ్యాయులు చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంతమందికి చదువు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్థం కాని ఉంటారు. 1-2 సార్లు అయినా వాళ్ళకి చెప్పి మంచి ఉత్తీర్ణం చేస్తారని కోరుకుంటాను. ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు. మా సర్పంచ్ గారు మనకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా
ఇక్కడికి వచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినారు. ఇప్పుడు మరొక ప్రముఖ లీడరు యువజన నాయకులు హరి గారు మాట్లాడే ముందర ఒక చిన్న ఒక చూపు బై నడుమూన Good morning everyone. Today I would like to share a few words with you about Talliki Vandanam scheme is implemented by state government in this year 2025. The main purpose of this scheme to make educational. హరి సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడే అవకాశం కల్పించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆచార్య దేవోభవ, ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ కనిపించే ముగ్గురు దేవుళ్ళు మనకి తల్లిదండ్రులు, గురువులు. ఇటువంటి తల్లిదండ్రులకి గురువులకి మధ్య ఏర్పడే అనుసంధానమైన కార్యక్రమంలో నేను మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి గురువులకి ఒక మధ్య అనుసంధానం, ఒక మంచి బాండింగ్, ఒక మంచి బంధం ఏర్పడడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. దీన్ని ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు స్కూల్లో పిల్లలు ఎంతో మంచి క్రమశిక్షణతో మంచి ఉన్నత నైపుణ్యాలతో విలువలతో ఎంత పెరుగుతారో రేపటి భారతదేశంలో కూడా మన పిల్లలు అదే విధంగా ఉంటారు. దానికి ఒక ముఖ్య ఉద్దేశంగానే ఈ రోజు మన నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సంవత్సరంలో 2 రోజులు చేపడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు ఎందుకంటే తల్లికి నమస్కారం అనే పేరుతో ఒక మొక్క కూడా నాటమని చెప్తున్నారు. అదే ఇంకొకటి దానికి మరి ఏంటంటే మనం ఎటువంటి సంస్కారం అంటే తల్లిదండ్రులను లెక్క లేకుండా ఉండేటువంటి సంస్కారం నుంచి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తల్లికి తండ్రికి పాదాలకు నమస్కారం చేసే సంస్కృతి తేవాలనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా మనం తల్లిదండ్రులకు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కష్టపడినా మనం మన పిల్లల కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే. మన పిల్లల భవిష్యత్తుకు కూడా మనం ఒక రోజు కేటాయించలేకపోతున్నామంటే దీనికి మీరు తెలుసుకోవాలన్నా నాకు తెలిసి ఈ స్కూల్లో ఒక 350 మంది స్ట్రెంత్ పిల్లలు ఉన్నట్టున్నారు. ఈ దగ్గర ఒక 60 మంది 70 మంది కూడా లేరు. మనం మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఒక రోజు కూడా తెలుసుకోకుండా చాలా ఇబ్బంది అన్న. మీరు మీకు తెలిసిన మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ నెక్స్ట్ జరిగే కార్యక్రమానికి కూడా అందరూ ఆశీనులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి మనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుందన్న. ఇప్పుడు మనం కర్నూలులో సిస్టర్ ఛాన్సలర్స్ మాంటేశ్వర్ స్కూల్లో ఇచ్చే డ్రెస్సులు మనకి గవర్నమెంట్ మన పిల్లలకి ఎంతో ముఖ్యమైన యూనిఫామ్లు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా స్కూల్ యూనిఫామ్లు ఇస్తుంది. మనకి తల్లికి వందనం పేరుతో డబ్బులు వేస్తుంది. ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకుండా జగనన్న విద్యాకాంత్ కన్నా ఇంకొకటన్న పేరు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర అనే కిట్టు ద్వారా పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొప్పతనం తెలియజేస్తూ అటువంటి నాయకుని ఆలోచనలు ఆశయాలు పిల్లలకు తెలిసే విధంగా మనకి సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అనే పేరు మీద డ్రెస్సులు, యూనిఫామ్, బూట్లు, షూస్, సాక్సులు అన్ని ఇస్తుంది, బుక్స్. ఇటువంటి కార్యక్రమం మనం పిల్లలకి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి మీరు ఎందుకు చదివించుకోలేకపోతున్నారో అర్థం కాదు. ప్రైవేట్ స్కూల్ అంటున్నారు, ఎందుకనేది అర్థం కాకుంటుంది. ప్రైవేట్ స్కూల్ అన్న ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మా ఊర్లో కూడా ఒక స్కూల్ ఉంది. నేను ఆ స్కూల్ని ఏం విమర్శించడం లేదు. ఆ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు అంతా ఎంతవరకు చదివింటారనేది నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా ఆ స్కూల్లో ఉద్యోగం వస్తాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రావాలంటే ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా, ఎంతో కష్టపడి ఎంతో చదువుకుని ఉంటేనే ఇక్కడ ఉద్యోగం వస్తుంది. అటువంటి టీచర్లతో మనం చదువు చెప్పించుకుంటే ఎట్లా ఉంటుంది? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళతో, ఇంటర్ చదువుకున్న వాళ్ళతో చదువు చెప్పించుకుంటుంది అనేది కూడా మీరు గుర్తించుకోవాలా. అటువంటి స్కూల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే మీరు చదివించాలని మళ్ళీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు క్రమశిక్షణ లోపం చాలా మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం.
పిల్లలు అసాంఘిక కార్యక్రమాలకి పోతున్నారు. దీనికి ముఖ్యంగా కారణం మనం సెల్ ఫోన్లు అన్నాం. సెల్ ఫోన్లు పిల్లలకి కొంచెం ఎంత దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే దీనివల్ల పిల్లలు ఎంత వెళ్ళిపోతున్నారు ఏంది, స్కూళ్ళలో గంజాయిలన్నీ స్టేజ్కి వచ్చేసినాము అంటే ఎటువంటి సంస్కృతి మనకి అలవరుస్తుంది అనేది మీరు తెలుసుకోవాలా.